Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. పాపమ్మా ఇల్లు జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్త చూసుకో. రే చిట్టి బయలుదేరుతున్నాం. మాస్టర్ పిలుస్తున్నాడు పోబే. మేము లోపలికి పోతున్నాం. నీ డ్రైవింగ్ టాక్ చూపించాలి. నడుచుకుంటూ పోయేటోళ్ళు కూడా నీ బండిని ఓవర్టేక్ చేయాలి మళ్ళా. బంగారం తలుపులన్నీ వేసావు కదా? తలుపులన్నీ వేసినా వేయకపోయినా ఒకటేలండి. అయినా ఏమున్నా ఇంట్లో నాగా నట్రా. ఈ ప్రాక్టికల్ జోకులుగా కదా నేను ఫ్లాట్ అయింది. అర్థమైంది, కానీ ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు తీసుకొస్తాను. హాయ్ భయ్యా, మన హైదరాబాద్ లో మంచి గాజులు ఎక్కడ దొరుకుతాయి? గాజులు जो नहीं मालूम मुझे चल. భయ్యా 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 గాజులు కావాలి భయ్యా. मालूम बोला ना तुझे चल. కొన్ని పైసలు నీ రాదే పోయి కొనుక్కొచ్చుకుంటా. భయ్యా 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 భయ్యా. ఏంటి భయ్యా మరదలకు జర గాజులు కొన్ని ఇవ్వయింది, ఇంత కన్ఫ్యూస్తున్నావు. బంగారం ఫోన్ ఏమన్నా ఇంట్లో మర్చిపోయావా? ఏ డ్రైవర్ బండి వెనక్కి తిప్పు. అరే సార్ వాడు ఎటు వెళ్తున్నాడు నాకు అర్థం కావట్లేదు సార్. అరే నేను అసలు ఫోన్ ఇయ్యరా. నాకు అర్థం కాగానే తిప్పేస్తాను సారు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం అవట్లేదు. అదే సార్ నేను చెప్పేది అదే సార్. బంగారం వాడు ఏమంటున్నాడు నీకు తెలుస్తుందా? అతను ఏమన్నాడో మీకు అర్థం కాలేదని మాత్రం నాకు అర్థమైందండి. ఏది తిన్నగా చెప్పావు కదా. బండి తిప్పవా? సార్ బండి తిప్పేస్తున్నా. బండి ఏం మైక్ లో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు? 10 మంది తెలియాలా? బండి మలుపుతుందంట. వంశీగారు తిరిగి వచ్చేస్తున్నాడంట. అడిగి మతికని పోనదా ఏంటి? ఇంత కట్టపడి లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు వస్తానంటాడేంటి? సార్ అది మీ ఫోన్ అయి ఉంటుంది సార్, చూడండి సార్. ఫోన్ ఇక్కడే ఉంది రోయ్. మేడం ఫోన్ ఇక్కడే ఉంది మేడం. మేడం మీరు మేడం సీట్ చేస్తాను కాదు సార్. మేడం నడు మడతలో అక్కడ అక్కడ మోగుతుంది. ఏంట్రా డబుల్ మీనింగ్? ఇదిగోండి సార్ ఫోన్. ఫోన్ దొరికిందిరా. అమ్మయ్యా దొరికేసిందంట. మళ్ళీ వెళ్ళిపోతున్నాడా? ఏం దొరికింది? నా తలకాయరా భయ్. తలకాయ దొరికిందా? అరే నీకు ఇప్పుడు ఇస్తా చూడరా కాయ. తిండిపోత ముఖంలో కట్టే సన్నాసి ఓలో 2 పోట్లు పొడిచిగలను. బావా నువ్వు నేపాల్కి ఎట్లా పోతే చెప్పు బావా, నేను కూడా వస్తా. ఏమంటావు? నిన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళాలనిపించట్లేదురా. నన్ను బాగా మిస్ అవుతున్నారా? సరే ఇంటికి వెళ్ళిపోదామా? అవును బంగారం, రోజు సీటు కోసం ఢిల్లీలో అడ్డాకూలీలా ఎగబడి కొట్టుకుని సగం జీవితం సంక్రాంతిపోయింది. నాకు హ్యాపీగా నీతో ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది. మీరెప్పుడు ఇంట్లోనే ఉంటే నాకు చాలా కష్టం, ఇష్టం. ఇది నా రోడ్, నేను జరగా. నువ్వెంత నేను జరగా. నేను జరగని అవ్వ, నేను జరగా అబ్బని అవ్వ. ఆడికారు కంటే గాడి. ఏంట్రా వాడితో నీకేంటి? ఒళ్ళు ఎలా ఉంది? అవును సార్ ఒంట్లో బాగాలేదు. లోపల నుంచి ఏదో చేయాలనిపిస్తుంది. కొంచెం నీరసంగా ఉంది సార్. ఏంటి నీరసంగా ఉందా? మరెలా చేస్తావు? డ్రైవింగ్ ఈయన్ని దింపేసి నీకు మంచి టాబ్లెట్ ఇస్తాలే, వెంటనే తగ్గిపోద్ది. సరే మేడం. బంగారం నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది. ఢిల్లీ వెళ్ళే మూడు పోయింది. ఈ టూర్ క్యాన్సిల్, బండింటికి పోనివ్వాలి. ఓకే సార్. మెట్టారో ఇది నాకు పనికొత్తది ఏంటి? జోకు మెట్టారో జోకు. ఊరి పిచ్చిన పువ్వ నిన్ను బయటొగ్గేసి చిట్టుగాని తేవాల్సింది.
వస్తున్నాం వస్తున్నాం ఇంటికి వస్తున్నాం. ఏంది ఇంటికి వస్తురా? ఇంటికి వస్తున్నాం. రేయ్, ఇంటికి ఇంటికి పాటలేంట్రా? ఇంటికి మైండ్ కానీ దొబ్బిందా ఏంటి? అవును సార్, ఈ మధ్యన సడన్ గా ఎందుకో పాటలు పాడాలనిపిస్తుంది సార్, గట్టిగా అరవాలనిపిస్తుంది సార్. దీని తల్లి లైన్ గలుస్తలేదు, ఏందో కథ. గడ ఫోన్ గలుస్తలేదు, గడ టెన్షన్ అవుతుంది నాకు. సార్ ఆ, ఇప్పుడు మన ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంది కదా సార్? దాంతో నీకు పని ఏంట్రా? ముందు ఇంటికి పోనీ. ల్యాండ్ లైన్ మన ఇంట్లో ల్యాండ్ లైన్. ఇంకా పాట ఏందన్నా? ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంటే దానికి ఓ నెంబర్ ఉంటుంది కదా సార్? ఉంటే ల్యాండ్ లైన్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. సమజైంది కదా, దాని నెంబర్ నాకు తెలియదు కదా. అది కాదు సార్, ఇప్పుడు మన నంబరు 24000999. ఇలా నంబర్ కావాలంటే ఏం చేయాలి సార్? అవును మస్తు కేకన్నా, మస్తు సమజైందిలే, నేను చూసుకుంటా. రేయ్, నీరసం నీకా బండికా అంత స్లోగా పోనిస్తున్నావు? సార్ ఇంత ట్రాఫిక్ లో ఎలా తోలమంటారు సార్? ఏది ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఉమ్, పనమ్మాయికి ఫోన్ చేసి ఫ్రిడ్జ్ లో ఉన్న చేపల పులుసు వేడి చేయమని చెప్తాను. ఏంటి బంగారం, రాజుబుద్ధులు పోనించుకున్నావు కాదు? అరే జల్దీ ఫోన్ ఎత్తండి రా బాయ్, నాకు టెన్షన్ అవుతుంది ఈడ. జాగ్రత్త, పనిది రాగలదు. ఓయ్ క్యా చల్ రా? ఫోన్ ఏంటి ఎంగేజ్ వస్తుంది? क्या काम है? మూత్రం పోవాలి రా బాయ్. चल. రేయ్, చిట్టిగాని మిస్డ్ కాల్. ఈ ఫోన్ కాడే చేస్తున్నట్టున్నాడు. లిఫ్ట్ చేయి. ప్రశాంతంగా సుఖపడినివ్వదు. ఏంటి ఇంతసేపు? ఎవరితో సోది కొడుతున్నావు? 2 నిమిషాల్లో ఇంట్లో ఉంటాం. ఆ చేపల పులుసు వేడి చేయి. ఏమైందిరా? హలో హలో చిట్టి, ఫ్రిడ్జ్ లో చేపల పులుసు ఉన్నది ఏడి చేయమంటదేటి? అది ఎక్కడున్నా తినేసినాను కదా, ఇప్పుడు వాళ్ళకి దొరికిపోతామేమో. రే బండనా కొడక, నువ్వు అమాయకుడు నటిస్తున్నావా? చెప్పరా చిట్టిగా. మాస్టర్ వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు, మీరు 2 నిమిషాల్లో బయటికి రావాలా, జల్దీ. ఓరి బండోడా, నోరిపెవ చేప ముళ్ళుతో పొడి చెత్త. స్పీడా. మేట్టారో 2 నిమిషాల్లో చేపల పులుసు ఏ ఓట్లాడెత్తాడు మేట్టారో. అగ్గికి బుగ్గికి తేడా తెలీదు. మూసుకొని కూర్చో. ఈడేటి మందులు ఎక్కడెట్టినాడు మేట్టారో? చేపల పులుసు అరిగినట్టునేదు, వేసేసుకోమంత రేటి. ఇది వేసుకుంటే అరిగిపోదు, పెరిగిపోతాయి, దోలు తీరిపోద్ది. ఇంకేటి పెరగాలి మేట్టారో? డబ్బులున్న నాయాళ్ళకి ఏది ఎక్కడ దాయాలో కూడా తెలియదు. వచ్చేసి జల్దీ రండి. ఈ పని మనిషి చెప్తాను. లగేజ్ తీసుకురా. బ్యాక్ సీట్ లో ఫైల్స్ ఉన్నాయి, తీసుకురా. సరే సార్. ఇక్కడ లాకర్లో ఏం దొరకలేదు. ఎక్కడ దాస్తారో నీకు తెలీదా? లాకర్లో లేకపోతే నేనేం చేయను? వాళ్ళెక్కడ దాస్ తానం సెత్తును కొండ తడికి సందులో చూసినట్టు అలాగ సొత్తన వేట్రా, సరిగ్గా చూడే. జల్దీ రారా బాయ్. ఏటైనదిరా? రే చెప్పరా, రే చెప్పరా, రే దానికి లెగ్గిస్తున్నావు చెప్పరా, రే పక్కన కొండే ఆగరా. అంత సీనే లేదు. ఎవడు వీడు? ఆ ముసలిగాడి చెప్పిన బాస్ వీడు, ఫింగర్ ఫెడరిక్స్.
మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు పుట్టింది పెరిగింది ఎదుర్లంక. ఇప్పటికీ అదే అడ్డ. అమలాపురం నుంచి అమ్మాయిల ఎక్స్పోర్ట్, కర్నూలులో కబ్జాలు, సుల్తాన్ బజార్లో స్మగ్లింగ్, ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి పెంచుకుంటూ పోయాడు. వీడితో పెట్టుకుంటే ఒంటరిగా చిరతపుల్లా వేటాడి చీరేస్తాడు. వీడి పని బలిసిన వాళ్ళ డబ్బుని కాపలా కాయటం. అదే డైమండ్ హౌస్, బ్లాక్ మనీ దాచే ప్లేస్. దీనికి వీడు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. నమ్మిన వాడే మోసం చేసి పోలీసులతో చేతులు కలిపాడు. అప్పటి నుంచి ఫెడ్రిక్స్ మనుషుల్ని నమ్మటం మానేశాడు. ఒక్క పురాణికిని తప్ప. ఆ హత్యను చూసిన సాక్షి కేసు పెట్టగా ఫెడ్రిక్స్ కటకటాల వెనకపడ్డాడు. పురాణిక్ మనిషి కాడు, రక్త పిచాచి. పురాణిక్ ఆ సాక్షిని లొంగతీశాడు. సాక్ష్యం లేకపోతే కటకటాలైనా ఏం చేస్తాయి. మాస్టర్ మస్తు గుబులు అవుతుంది మాస్టర్. ఇప్పుడు ఏం చేద్దాం? అరే ఫింగర్ ఫ్యాబ్రిక్స్ గడ్ రాని ఆడు బాబు గడ్ రాని నాను చూసుకుంటానన్నాను కదా. అయినా గోదన కొడుకుల గలక భయపడతావేట్రా? ఎర్రి పువ్వా, కాసేపు పూసుకుని కూర్చో. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయలేం. చెయ్యలేమనుకుంటే ఏది చేయలేంచినా ఈ రోజు రాత్రికే చేస్తున్నాం. డైమండ్ హౌస్ ఈ రోజు రాత్రి అంటే ఎలా కుదురుద్ది? మీరు ధైర్యంగా ఉండండి, చేస్తున్నామంతే. సార్ వంశీ ఈ రోజంటే గ్యారంటీగా దొరికిపోతాం. పెద్దమ్మా నన్నమ్మా. హలో 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 బుజ్జి, నువ్వేనేటి? నానే. నాకు తెలుసురా అయ్యా నువ్వేనని. ఎలా ఉన్నావురా? ఎలగబోతుంటున్నావా లేదా? నీ మీద నాను బెంగట్టేసుకున్నారా నాన్న? బుజ్జి, ఆ ఏళ్ళ నానేదో కోపంలో అనేసినాను లేరా. అంత మాత్రానికే ఒగ్గేసి వెళ్ళిపోతావేట్రా? మీ అమ్మ నిన్ను తలుసుకొని రోజు ఎడుతుందిరా. నీ సెల్లిమను కుదిరిందిరా బండా. అట్నా నిన్ను కొప్పడి ఏటి అనను గాని నువ్వు ఏటి చేయకపోయినా పర్వాలేదు. అయ్యా నేను బాగా సంపాదిస్తాను. చెల్లెలి పెళ్లి నానే దగ్గరుండి చేయిస్తాను. ఈ బుజ్జిగాడు ఇంకేంటో అందరికీ చూపిస్తాను. ఒరే సిట్టి, నానేటో మా ఆయనకి తెలిసిపోనాదిరా. ఏంది బే ఏమంటున్నావు? మా అయ్య బాధపడుతున్నాడు రా. మా అమ్మ ఏడుతుందిరా. ఒరే సిట్టి, మా చెల్లెలి పెళ్లి కుదిరినదట్రా. ఆ సొమ్ము లొక్కేసినాక నానేమో ఊరికెళ్ళి మా చెల్లెలి పెళ్లి దగ్గరుండి చేయిస్తాను రా. నాకు తెలుసు బే, నీతో అవుతుందిరా. నువ్వు నా జిగిరి దోస్తురా బాయ్. నీకు మస్తు దిమాకున్నది. ఒరే సిట్టి, నువ్వు నాకన్నా చాలా మంచోడురా. నీకోసం నా ప్యానాలైనా ఇచ్చేస్తాను రా. ఆ గుంటను తెచ్చి నీకిచ్చి నానే దగ్గరుండి పెళ్లి చేయిస్తాను రా. సరే ముయ్యిబే, ముందు చెల్లి పెళ్లి చేయాలి. బస్ నువ్వు జర్ర పక్కనుంటే చాలరా బాయ్, అన్ని చక్కగా అవుతాయి. అన్నా నువ్వెప్పుడు వచ్చినావు? ఒరే వంశీ, నీకు కూడా ఏదైనా చెయ్యాలంటే చెప్పురా, చేసేస్తాను. కొంప తీసి నీకు కూడా ఏదైనా గుంటుందేంటి చెప్పేసా, సిగ్గుపడక. నాకేం అక్కర్లేదురా. నేను ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోతాను అంతే. రేయ్, ఎప్పటికీ మీరు ఇలానే సంతోషంగా ఉండాలిరా బాయ్. ఏం చేసుకున్నా ఇప్పుడే చేసేసుకోండి. ఈ రోజు రాత్రి 11 గంటలకి బొంగులోది మనం ఏం చేసుకుంటాం? ఫిగర్ లేదు లేదు. పదండి.
పార్సల్స్ ఎక్కేయండి. ఇదే చేస్తా. పదండి. రేయ్ ముందు మన ఇద్దరం కలిసి ఆ బిల్డింగ్ మీదకి వెళ్దాం. అలారం కట్ చేసి నువ్వు వచ్చి. ఏటైనది? అటు సెక్యూరిటీ గార్డులు ఉంటారు, ఇటు మనం వెళ్ళాల్సింది. ఎక్కుతాంటి బే దిగు. ఆల్ డోంగ్రేస్ ఇక్కడే ఉన్నట్లున్నారు. స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్. పని చూద్దాం. వచ్చిందా? పట్టురా. చాలేబే పెద్ద పీకినావు. ఎలా ఓపెన్ చేస్తాం బాస్? నువ్వు సల్లం చూడమ్మా. ఇప్పుడే వస్తాను, అర్జెంట్.
పంజుడివి వీరికి సలాడు ఉన్నాడేమ్రా. సార్ గరం చాయ్ సార్. ఏం బే చాయ్ పొడి తీసుకొస్తావా? అక్కడ పెట్టు. పైసలు సార్. ఏయ్ మేరే సే पैसे पूछता बे. గన్స్ వద్దన్నావు. ఇదుంటే నాకు చూడిరా. నేను చూస్తా. ఏం పట్టుకుంటావా? అటు చూడు. అక్కడ చూడు. దేశంలో ఉన్న దేవుళ్ళందరినీ పెట్టిరేమరు. ఇక్కడ కోట్లు కోట్లు ఉంటాయన్నో. ఏంటి కోట్లు అన్నో? ఏమున్నా ఇక్కడ? చూస్తావుగా. ఏంటి చూసేది? మాట వెళ్తూ అంటే ఏం తమాషా అనుకుంటున్నావా? దానంతా వేస్ట్. చూడరా చిన్న మాయా మాస్టర్, మాయా మాస్టర్, మాయా మాస్టర్ ప్లాన్. ఎప్పుడైనా సరే సలాం కొట్టాల్సిందే. ఏట్రా మోటు సెటిల్ అయిపోతావేటి? మాయా మ్యాటర్ కేటో జాక్ పాట్ కొట్టేశారా పీసీ? మాయా మ్యాటర్ మందు కంపెనీ పేరెట్టుదా ఏంటి? ఎమ్మో 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 బర్రె కంపెనీ అని పెట్టుకోరా. బర్రెగా అది కూడా బాగా ఉంది. మాటలు తోసి త్వరగా తోసి. కానీ జల్ది కానీ జల్ది కానీ. ఈ భూమి నాదిరా, ఈ సారణ అధికారణ. వెళ్ళిపో. నీ అయ్యే జాగిరారా, నేను పెట్టే బండి జాగా నీ బండి ఎట్లా పెట్టినవరా? అరే సాలే రేయ్ మూసుకొని దొబ్బాయి డోంగ్రే. డోంగరే నన్ను డోంగరే అంటావా? ఏయ్ నేను డోంగరే. అరే నే ఎవ్వరా? టైగర్ నీ అయ్యా గుద్దుతే నోట్లకి బ్రెడ్ పడతా. పోరా ఇక్కడ ఉంటే పగిలిపోద్ది. దొబ్బాయి. ఏం కాదు వచ్చి ఏం కాదు. రా జాగ్రత్త. మెల్లగా జాగ్రత్త. సాగుపోతే చెప్తే కింద చూడదు. కొంచెం దూరం రా. అరే తాగుబోతు.
బాబాయ్ బిల్డింగ్ లోపల నుంచి ఏదో పెద్ద సౌండ్ వచ్చింది బాబాయ్. అది నేనేరా, ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళాను, అక్కడే పని కానిచ్చేసాను. ముందే పీసీ గడి బాడీ తీసుకెళ్ళాలి. అన్న ఇట్లయింది ఏందన్నా, తాగొద్దని చెప్తే ఏం లేదురా బై. ఒక్క దినం తాగకపోతే ఏమైతుండ్రా? సెక్యూరిటీ గార్డులు వస్తే నేను చూసుకుంటా. ఈ టైంలో ఎక్కడికి తీసుకెళ్లి కార్లో కూర్చోండి. దానికంత టైం లేదు, పదా. నేను చెప్తున్నాను కదా, వీడిని తీసుకెళ్లి కార్లో పడేయండి. వెళ్ళండి. చిట్టి జాగ్రత్త. అరే ముగ్గురు ఒక్కడేస్తారా? సింహం సింగే కొట్లాడుతుంది, పందులే గుంపుగా అరే నా వదిరా. అరే కొడుకులు పారిపోయారా? తెల్లారి కంప్లైంట్ ఇస్తాను. రివర్స్ పేరు రివర్స్ తెల్లారి కంప్లైంట్ బొక్కలేపిస్తాను మిమ్మల్ని అంతా. ఇది నా జాగ్రత్త, ఇది నా ప్లేస్, నా స్థలం. నేను పడుకుంటా, నేను పట్టపు. చిట్టి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మమ్మల్ని ఫాలోగా. దారిలో ఎక్కడైనా పీసీ గండి పడేద్దాం. ఇట్లనే ఎవడి వాటా వాడు పంచుకొని సపరేట్ అయిపోదాం, లేకపోతే బుక్ అయిపోదాం. అర్థమైంది కదరా? ముందా ఏడు పాపు. ఆ కొండ మలుపు కనబడుతుంది కదా, బండి తీసుకుపోయి గడాపు. ఆడికెంచి ఈ స్టీరింగ్ మీద కూర్చోబెట్టి కిందకు తోసేద్దాం. ఎవ్వడికి డౌట్ రాదు, యాక్సిడెంట్ అనుకుంటారు. బండి తీరా. ఇంకొక చిట్టి ఏం చేస్తాం? రారా. గిట్ల జరిగిందేందన్నా? వదిలేరా చిట్టి. రారా. సిట్టిగా పండురా. ఊరుకోరా. అయిపోయిందిరా. మీరేనే ఉండురి, నేను బండి రివర్స్ చేసుకుని వస్తా. అరే బండురా, అరే ఆడు బతకడు రా. అక్కడ పడ్డాగా రా కారుకు రాబే. అంటే మమ్మీ చంపేసినామన్నా, అడుగుకే సావడన్నా. నా వల్ల కాదు, నేను ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేను. పోనీ. చిట్టిగా చిట్టి ఏం చేస్తున్నావు మధ్యలో? పోయేటప్పుడు పుణ్యం చేయటం
పెద్ద బూతురా. ఎంత ధైర్యం నీకు? ఆ పండగాడు గురించి ఆ మచ్చర్ గాడు గురించి ఏమైనా తెలిసిందా? నాకు తెలియదు బాబా. నువ్వు అక్కడ చూడు. నువ్వు చదువుదాడు సార్. అరగంట ముందే జంప్ అయిపోయినాడు. ఈ రూమ్ పని అయిపోయినదే. సాలెగాళ్ళు నీ గర్ల్ ఫ్రెండ్? ఆ వంశీగాడి ఇంటికి పోదాం పదా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.